ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా 20 చోట్ల సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణలో 8 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అకస్మాత్తుగా సోదాలు చేయడానికి గల కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అకస్మాత్తుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 20 చోట్ల, తెలంగాణలో 8 చోట్ల సోదాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే గప్చుప్గా వచ్చిందా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? ఎవరికి తెలియకుండా ఒక్కసారిగా ఈరోజు మరి దాడులు దగ్గర దగ్గర ఒక 5-6 రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, మొత్తం ఈరోజు విస్తృతంగా తనిఖీలు, సోదాలు. అంటే మొత్తం దేశం మొత్తం గబ్బు పడతా, ఏది నోట్ల కట్టలు, లేకపోతే డెన్లు, విదేశాలకి మనీ లాండరింగ్ చేశారు పెద్ద ఎత్తున. ఇప్పుడు సిట్ కూడా మొత్తం అంతా విచారణకి అయిపోవచ్చేసింది. ఏది 60% ఇవాళ కొలిక్కి తెచ్చారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఓకే, నిన్న కొన్ని ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ని, ఏపీ లిక్కర్ స్కామ్ని కంపేర్ చేశారు. ఆ కంపేర్ చేస్తూ దానిలో ఉన్న స్పీడ్ ఈడీ ఏపీ లిక్కర్ స్కామ్లో ఎందుకు చూపించట్లేదు? అక్కడ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కొడుకు అరెస్ట్ అయ్యాడు. అవును, చైతన్య బఘేల్. అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్ల ఒక రకంగా, మరి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న నింద పడింది. ఇప్పుడు ఈడీ ఇవాళ ఈసీఐఆర్ ఏపీ లిక్కర్ స్కామ్ మీద ఫైల్ చేసి ఇప్పటికి 4 నెలలు అయింది. ఈ రోజైనా ఇవాళ ఈడీ దీనిపైన పడటం, విస్తృతంగా తనిఖీలు చేయడం, దీనివల్ల ఏమవుతుందంటే ఒక సందేశం, ఒక సంకేతం, భయం అనేది క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే డొల్ల కంపెనీలు, ఇప్పుడు బీమ్ స్పేస్ ఎల్ఎల్పి లిమిటెడ్ అనేది, అసలు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, తన కొడుకు కంపెనీ అది కరెక్టే, కానీ దానికి అసలు బ్యాంక్ అకౌంట్ లేదంటాడు. ఇప్పుడు దానిలో ప్రద్యుమ్న, లేకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి మరి డైరెక్టర్లు. ఇప్పుడు బ్యాంక్ అకౌంటే లేనటువంటిది మరి ఎలా డైరెక్టర్గా ఉన్నాడు? అసలు ఎందుకు దానిలో నుంచి బయటకు రాలేదు? వాటికి సమాధానాలు లేవు. అదే కాదు, ఇప్పుడు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఒకే చిరునామా, ఆ తుమ్మలకుంట, ఒకే డోర్ నంబర్ పైన మరి 6 కంపెనీలు. సిఎంఆర్ ఇన్ఫ్రా అంటారు, సిఎంఆర్ డెవలపర్స్ అంటారు. సిఎంఆర్ అంటే నీకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటున్నారు. అంతకుముందేమో సిఎంఆర్ అంటే చెవిరెడ్డి ఏదో మున్రెడ్డి, రోసమ్మ వాళ్ళమ్మ నాన్న అన్నారు. అదే కాదు, విజయానంద రెడ్డి రెడ్ శాండల్ స్మగ్లర్, అతనేంటి వెల్స్పార్ బెవరేజెస్ ఫుడ్స్ ఏదో ఉంది బయట బోర్డు, లోపలికి వెళ్ళి చూస్తే 9 కంపెనీలు బయటపడ్డాయి. అక్కడ స్టాఫ్ అని కదిలిస్తే మేము 9 కంపెనీల ఎంప్లాయీస్ అన్నారు. అసలు బయట ఉన్నటువంటి ఆ వెల్స్పాన్ దాని యొక్క బోర్డులో ఉన్న డిన్ నంబర్ బోగస్. అంటే విజయానంద రెడ్డి మరి దక్షిణాఫ్రికా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి దక్షిణాఫ్రికా, మిథున్ రెడ్డి వ్యాపారాలు అక్కడే, అనిల్ రెడ్డి వ్యాపారాలు అక్కడే. అసలు దక్షిణాఫ్రికా దేశాలతో అసలు ఎంత మనీ లాండరింగ్ జరిగింది? హైదరాబాద్లో 7 డెన్లు బయటపడ్డాయి. అత్తాపూర్లో, నార్సింగ్లో, ఫిల్మ్నగర్ దగ్గర, బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, నీకు మంచురేవుల్లో ఒక డెన్ బయటపడింది. ఇప్పుడు ఆ ల్యాన్సమ్ ఎతెన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లు, సార్ క్రిష్ వెల్లి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాటు, అసలు ఇక్కడ తాడేపల్లిలో ఒక డెన్, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో. ఈ డెన్ ఇన్ఛార్జీలుగా పెట్టుకున్నది ఎవరిని? ఐఐటీల్లో చదువుకున్న పిల్లలు. ఇప్పుడు ఆ ప్రణయ్ ప్రకాష్ అని, లేకపోతే ఆ సైఫ్ అని, సైమన్ అహ్మద్ అని, ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం, అతను అసలు కాఫీ బాయ్, ఏదో కాఫీ హౌస్లో పనిచేసేవాడు. అతను అసలు ఏపీ లీలా డిస్టిలరీస్ ఇన్ఛార్జిగా పెట్టారు. 452 కోట్లు మరి దానికి ఇచ్చారు. ఇప్పుడు సిట్ ఇదంతా బయట పెట్టింది. దగ్గర దగ్గర ఒక 113 కోట్ల అమౌంట్ సీజ్ చేసింది. గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర నీకు తెలుసు 8,38,38,00,000 అప్పుడు ఈసీఏ పట్టుకుంది. అవి ఎవరి వెహికల్స్? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ప్రద్యుమ్న, మోహిత్ రెడ్డి, ఆ తుడా వెహికల్స్. ప్రతి టోల్ గేట్ల దగ్గర వీళ్ళ యొక్క వెహికల్ నంబర్లు. సార్ నిన్న మొన్నటి వరకు మనం అనుకున్నాం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి
లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు ఇంకా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వలేదు అని. ఈరోజు దేశవ్యాప్తంగా 20 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ లిక్కర్ కేసు వ్యవహారంలోనే ఈ సోదాలు జరిగి ఉంటాయా అంటే ఏం చెప్తారు సార్? స్పష్టంగా. ఎందుకంటే ఇవాళ 11 కోట్ల వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏదది ఆ వివేక్ వర్ధన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో ఉంది అక్కడ, సుచరిత ఫార్మ్స్. ఓకే, అక్కడ మరి 11 కోట్లు పట్టుకున్నారు. అంటే అట్టపెట్టెల్లో నగదు ఒక్కొక్క బాక్స్ లో 25 లక్షల చొప్పున ఒక్కొక్క ట్రిప్ కి వీళ్ళు 9 కోట్ల నుంచి 12 కోట్లు మరి తీసుకెళ్లారు. నీకు టోల్ గేట్స్ దగ్గర ఆ వెహికల్స్ కనపడుతున్నాయి, వైట్ ఫార్చునర్ అని, లేకపోతే ఆ లారీలు. ఇప్పుడు అసలు ఏమని చెప్పారు, ఇదేదో ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అన్నారు. అసలు అది మనీ లాండరింగ్ ఏజెన్సీ. అక్కడ ఉన్నటువంటి ఆ అత్తాపూర్ ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అట్టపెట్టెలు లోపలికి తీసుకెళ్ళటం, బయటికి తీసుకెళ్ళటం ఏంటి ఇదంతా అంటే ఇదేదో మాది ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అని చెప్పారు. మనీ లాండరింగ్ ఏజెన్సీలు పెట్టారు, విదేశాలకు మనీ లాండరింగ్ 1000 కోట్లు చేశారు. ఇప్పుడు ఇవాళ ఈడీ ఈ డెన్లన్నిటిపైన మరి దాడులు చేసినప్పుడు ఇప్పటికే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అదాన్ డిస్టిలరీస్ సంబంధించి బ్యాంక్ అకౌంట్లో మరి మీకు ఒక 32 కోట్లు సీజ్ చేశారు. అసలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనే అకౌంట్లోకి మరి మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 కోట్లు వెళ్ళింది. ఇవన్నీ చిన్న చిన్న మొత్తాలు అయినప్పటికీ కూడా మొత్తం అసలు 1000 కోట్లు మరి అటు గల్ఫ్కి వెళ్ళిందన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్లో ఒక డెన్ ఉందన్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఏది పిఎంఎల్ఏ యాక్ట్ కొత్తగా ఇప్పుడు దీని ద్వారా అప్లికబుల్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఇప్పుడు వీళ్ళు కేసులు అటెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ డొల్ల కంపెనీలే. ఏది మొన్న ఫస్ట్ ఛార్జ్ షీట్లో మీరు చూశారు, దగ్గర దగ్గర ముంబై బేస్డ్ ఒక 4 కంపెనీలు నీకు జ్యువెలరీస్ వచ్చాయి. అంటే వీళ్ళు బంగారం కొన్నారని. ఒక్కొక్క డిస్టిలరీ దగ్గర మరి 400 కోట్లు బంగారమే ముడుపులుగా తీసుకున్నారని. ఇప్పుడు ఈ సిట్ వేసినటువంటి ఛార్జ్ షీట్లో నీకేంటి 16 కంపెనీలు 1627 కోట్ల ముడుపులు ఇచ్చాయి. వాటికి మరి ప్రతిఫలంగా 10,000 కోట్ల ఆర్డర్ ఇచ్చారు, మద్యం కొనుగోలు ఆర్డర్. అట్లా మరి 20,000 కోట్ల ఆర్డర్స్ మరి నీకు బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నీకు ఇష్యూ చేసింది. దాని తాలూకు 3,500 కోట్ల ముడుపులు అంటున్నారు. ఒట్టి ముడుపులే 3,500 కోట్లు. అంటే రోజుకి 2 కోట్ల చొప్పున వసూలు చేశారు. 12% అన్నారు, 20% అన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఓన్లీ క్యాష్, నో ఫోన్పే, నో జీపే. అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎత్తేసారు. కేవలం నగదే మరి కొన్నారు మద్యం. అంటే 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు మరి 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లలో నీకు 99,600 కోట్లు క్యాష్. ఆ డబ్బంతా స్పెషల్ ఫ్లైట్స్లో మరి విదేశాలకు వెళ్ళింది. వివిఐపీలు విదేశీ పర్యటనల ముసుగులో, ఐఏఎస్లు ఐపీఎస్లు విదేశీ పర్యటనల ముసుగులో ఈ డబ్బుని తరలించారు. దీనికి మరి అసలు మరి షిప్స్ ఏమన్నా ఉపయోగించారా? అప్పట్లో ఏంటి రకరకాలుగా చెప్పారు. ఏది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి, నీకు బంకర్లు బయటపడ్డాయి. ఒకటి బ్రెజిల్ మీద నుంచి విశాఖపట్నం వచ్చిందన్నారు, జర్మనీకి సంబంధించినటువంటి ఒక షిప్. అంటే ఈ నగదు విదేశాలకి స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా మరి ఎత్తుకుపోయారా, లేదు ఓడల ద్వారా జరిగిందా? వీటన్నిటినీ ఇవాళ ఈడీ తేల్చాలి. ఓకే, కేవలం 100 కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 18 మందిని అరెస్ట్ చేశారు. కేవలం 1000 కోట్లు మరి ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ అక్కడ సీఎం కొడుకునే అరెస్ట్ చేశారు. ఇది 1,00,000 కోట్లు. ఏపీ లిక్కర్ స్కామ్ వాటన్నిటికన్నా కూడా 1000 రెట్లు పెద్ద కుంభకోణం. ఇప్పటికి 12 మందిని అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేయటం కాదు కదా, ముందు విదేశాలకు రవాణా అయినటువంటి ఆ నగదు మళ్ళీ వెనక్కి తెప్పించాలి, బాధితుల సంక్షేమానికి ఉపయోగించాలి. భవిష్యత్తులో ఎవరైనా డొల్ల కంపెనీలు పెట్టాలన్నా, మనీ లాండరింగ్ చేయాలన్నా భయపడే పరిస్థితి రావాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.